హాయ్ హలో వెల్కమ్ టు మోనికా క్రియేషన్స్. తంబేల్ చూడంగానే మీకు ఇవాల్టి వ్లాగ్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. వాల్నట్స్ బనానా ఎగ్లెస్ కేక్ అనేది ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూడబోతున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకున్నారు, లైక్ చేయకున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండి. మీరు ఇలాంటిది చేస్తేనే కదా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను 2 బనానాస్ అనేది తీసుకున్నాను అనమాట. బాగా మాగినవి అయితే మనకి ఇక్కడ కేక్ అనేది చాలా బాగా వస్తుంది. చాప్ చేసేసుకొని నేను మీకు కప్ మెజర్మెంట్ వైజ్గా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 1 కప్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. 1 బౌల్లోకి వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఫోక్ యూస్ చూసి స్మాష్ చేసుకుంటున్నాను బనానాని. ఎవరి దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తోనే కూడా స్మాష్ చేసుకోండి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ జాగరీ పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1/3 కప్. మొత్తం నేను ఇక్కడ బీటర్ని యూస్ చేసి చేస్తున్నాను. ఎవరన్నా బీటర్ లేకపోతే ఎవరి దగ్గరన్నా బీటర్ లేకపోతే మిక్సీలో కూడా ఇది చేసుకోవచ్చు. మనకి పౌడర్ అనేది జాగరీ పౌడర్ పక్కకు వెళ్తుంది కాబట్టి మీరు చూసి చేసుకోండి ఇదంతా ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను. అలానే వెనిలా ఎసెన్స్ కూడా ఇక్కడ వేసుకొని మొత్తం నేను ఇక్కడ బీట్ చేసుకుంటున్నాను. బీట్ చేసేసుకొని నేను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను టిన్ తీసుకున్నాను. 8 ఇంచ్ టిన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అనేది ఇక్కడ వేసేసుకొని మళ్ళీ బటర్ పేపర్ పైన కూడా మనం ఇక్కడ ఆయిల్ అనేది వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఎవరి దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండిని మొత్తం 1 స్పూన్ వేసేసుకొని మొత్తం స్క్రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసేసేయండి. ఇక్కడ నేను ముందే ప్రీహీట్ చేసుకుంటున్నాను ఓటీజీని 10 మినిట్స్ అనమాట. 180 డిగ్రీస్లో ఇక్కడ ప్రీహీట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అలానే బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను 1 టీ స్పూన్. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. అలానే సాల్ట్ అనేది కూడా తీసుకున్నాను. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఎవరి దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం నేను ఇక్కడ జల్లించుకున్నాను, లాస్ట్లో అనేది పడేసాను. ఇక్కడ నేను బెలూన్ స్పూన్ తీసుకొని నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. మనకి థిక్నెస్గా ఉందనుకోండి, మనకి రిబ్బన్స్ టెక్చర్లో రావాలి కదా. ఇక్కడ నేను పాలు అనేది యాడ్ చేస్తున్నాను. 5 టేబుల్ స్పూన్స్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, నాకు సరిపోలేదని చెప్పేసి 3 టేబుల్ స్పూన్స్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీని బట్టి మీరు మిల్క్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకోండి. చూడండి ఇక్కడ మంచి టెక్స్చర్ అనేది ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ నేను 1/4 కప్ చాప్డ్ వాల్నట్స్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం నేను ఇక్కడ మిక్స్ చేసుకున్నాను. దీని తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. నాకు చిన్న క్లిప్ అనేది మిస్ అయింది, మీరు యాడ్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను. మొత్తం నీట్గా చేసేసుకొని దాన్ని మనం ట్యాప్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ అనేది ట్యాప్ చేసుకుంటే దానిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని మనకి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. నేను పైన గార్నిష్కి మంచిగా నేను వాల్నట్స్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే కలర్ఫుల్గా ఉందనుకోండి పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. మామూలుగా బనానా తినండి అంటే తింటారా? తినరు కదా. ఇలా మనం కేక్స్ చేసి పెడితే చాలా బాగా తింటారండి. ప్రీహీట్ అయిన ఓటీజీలో నేను ఇక్కడ 40 మినిట్స్ పెట్టేసుకొని 180 డిగ్రీస్లో పెట్టేసుకొని 1 రాడ్ అనేది ఆన్ చేసేసుకొని నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను కేకు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఓటీజీ లేకపోతే మనం కుక్కర్లో కూడా ఇది కుక్ చేసుకోవచ్చు. విజిల్ తీసేసి ప్రీహీట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం దాని తర్వాత ఒక 45 మినిట్స్ మనం కుక్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, టూత్ స్టిక్ పెట్టి కూడా మీకు నేను చూపిస్తున్నాను. టూత్ స్టిక్కి కూడా ఇక్కడ మనకి ఏది అంటుకోలేదు కేక్ అనేది. మనం చాక్తో అలా చుట్టూ అనేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, పైన బటర్ పేపర్ తీసేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుంటే అంత బాగా వచ్చిందనమాట. మనకి ఇక్కడ మాడదనమాట. అది కొంచెం మీకు బ్రౌనిష్గా కనిపిస్తుంది, అంతా కాఫీ పౌడర్ వేసాం కదండి, దానివల్ల మనకి అలా అనేది కనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో అయితే చేశాను అనుకోండి, ఆ రోజే ఈజీగా ఖచ్చితంగా అయిపోతుందండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో ప్లీజ్ డూ కమెంట్ అండి. మీరు చేయడం వల్ల నేను కూడా మీకు ఎలా వీడియోస్ చూపించాలని నాకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఉంటానండి. బాయ్. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.